హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నాకు తెలిసి ఈ వీడియోలో మీకు ఆడియో అండ్ వీడియో కొద్దిగా లైట్స్ తక్కువ ఉన్నట్టు అంటున్నారు. సో లైట్స్ అవి ఇంప్రూవ్ చేశాను అండ్ ఆడియోలో కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకున్నాం. ఒకసారి వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే రియల్మీ P2 Pro ఈ ఫోన్ మనకి సెప్టెంబర్ 17వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవబోతుంది. స్పెసిఫికేషన్స్ అన్ని పబ్లిక్ చేస్తారు, ఈవెన్ ప్రైజెస్ కూడా పబ్లిక్ చేస్తారు. కార్డ్ ఆఫర్, కూపన్ ఆఫర్ ఇవి కూడా చేసేసారు. జనరల్ గా రియల్మీ ఎప్పుడు అమెజాన్ లో నార్జో సిరీస్ లాంచ్ చేసిన ప్రతిసారి ఫ్లిప్కార్ట్ లో సేమ్ కైండ్ ఆఫ్ సేల్స్ రావడం కోసం P సిరీస్ కూడా లాంచ్ చేస్తుంటది. నార్జోలో మీకు మోస్ట్లీ కర్వ్డ్ డిస్ప్లేలు కొంచెం తక్కువ ఉంటాయి, P సిరీస్ లో కొంచెం కర్వ్డ్ డిస్ప్లే ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఈ ఫోన్ కూడా కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఆఫర్ ప్రైస్ ఏదైతే వీళ్ళు 20,000 అనౌన్స్ చేస్తున్నారో ఆ ప్రైస్ లో మాత్రమే ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ. మళ్ళీ రెగ్యులర్ ప్రైస్ 22-23 వేల రూపాయలు పెట్టేస్తే అక్కడ దీనికంటే బెటర్ ఆప్షన్స్ కింద Moto H50 Fusion, రేపు సేల్స్ లో నథింగ్ ఫోన్ 2A అండ్ మొన్న వచ్చిన iQOO Z9s Pro, OnePlus Nord CE4, Note 13 Pro చాలా ఫోన్స్ ఉన్నాయి దీని కాంపిటీషన్ గా. ఇదే ది బెస్ట్ ఫోన్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి, ముఖ్యంగా ప్రాసెసర్ పరంగా, కెమెరాస్ లో సెకండరీ కెమెరా పరంగా, NFC IR బ్లాస్టర్, డాల్బీ అట్మాస్ అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓన్లీ రియల్మీ బ్రాండ్ లోనే కన్సిడర్ చేస్తే ఇవి కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపిస్తున్నాయి, కానీ మార్కెట్ లో వీటికి మంచి కాంపిటీషన్ ఆల్రెడీ ఉంది. ఫోన్ కొనుక్కునే ప్రతి ఒక్కరు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కి ఆర్ ఎల్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఇవి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సేల్స్ లో ఇంకా బెటర్ ఫోన్స్ ఈ ప్రైస్ లో వస్తూనే ఉంటాయి. సో కంగారు పడకుండా వీడియో మొత్తం చూడండి. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ తెప్పించి మాక్సిమం ఈ ఫోన్ ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. ఈ వీడియోలో ఈ ఫోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అక్కడ వరకు ఈ వీడియో యొక్క ఉద్దేశం. రివ్యూ పోస్ట్ చేసిన తర్వాత రివ్యూ చూసాక మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఇంకా ఫస్ట్ రియల్మీ P2 Pro ప్రైస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. 8GB 128GB మీకు 22,000 రూపాయలు పెడుతున్నారు. కూపన్ తీసేస్తే 20,000 రూపాయలకు వస్తుంది. 12GB 256GB మీకు 25,000 రూపాయలు పెడుతున్నారు. 3,000 రూపాయలు కూపన్ తీసేస్తే 22,000 రూపాయలకు వస్తుంది. 512GB ఉంది, 28,000 కూపన్ తీసేస్తే 25,000 రూపాయలకు వస్తుంది. తర్వాత మీకు కార్డ్ ఆఫర్ కానీ కూపన్ ఈ రెండు ఉండకపోవచ్చు. అండ్ ఇంకా ఫిజికల్ ఆస్పెక్ట్స్ బిల్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ తో వచ్చింది. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, స్ప్లాష్ రెసిస్టెంట్. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి ఇది స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 20,000 రూపీస్ బడ్జెట్ లో అయితే మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ ని. బట్ అంతకు మించి 23, 25 ఆ ప్రైస్ లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టమాకండి. మాక్సిమం 20, 21 అంతవరకే. రిమైనింగ్ ఫోన్స్ లో ఉన్నాయి 23-25 బడ్జెట్ లో. రెడ్మీ Note 13 Pro లో ఉంది, Moto H50 Fusion లో ఉంది. ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని 20-21,000 మార్కే పెట్టండి, అంతకుమించి పెట్టొద్దు. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ 2 స్కోర్స్ అరౌండ్ 6 lakh అంటారు, బట్ మీకు 5,80,000, 5,90,000 వరకు స్కోర్ చేసింది. అంటే 2 దీనికి కాంపిటేటింగ్ ప్రాసెసర్ ఏదైనా ఉందా అంటే డైమండ్ సిటీ నుండి 7200 ప్రాసెసర్ ఉంది. కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే 17-18లోనే మీకు iQOO Z9 లో వచ్చేస్తుంది. అది దీనికంటే ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేయగలదు. 6 lakh పైనే మీకు 7200 అంటూ స్కోర్ చేసింది. అండ్ ఈవెన్ క్లాకింగ్ స్పీడ్ కూడా 7s Gen 2 మీకు 2.4 GHz ఉంటే డైమండ్ సిటీ 7200 2.8 GHz ఉంటుంది. సో బెటర్ ప్రాసెసర్ మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రాసెసర్ వరకు నా సజెషన్ అయితే 20-21కి మించి ప్రైస్ పెట్టొద్దు దీనికి. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఇది LPDDR4X UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. స్టోరేజ్ టైప్ కొంచెం బెటర్ ఉంది, UFS 3.1. జనరల్ ఈ బడ్జెట్ లో UFS 2.2 ఇస్తారు, వీళ్ళు UFS 3.1 తెచ్చారు, మంచి విషయం. అండ్ ఈ ప్రాసెసర్ ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తున్నట్లయితే గేమింగ్ ఇది సెట్ అవ్వదు. లాంగ్ రన్ గేమ్స్ కూడా ఈ ఫోన్ అంత ప్రాపర్ గా వర్కౌట్ అవ్వదు. ఇదే ప్రాసెసర్ Moto H50 Fusion నేను చెక్ చేశాను, రెడ్మీ Note 13 Pro లో కూడా నేను చెక్ చేశాను. గేమింగ్ పరంగా అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ మీద ఉండదు. సో గేమర్స్ అయితే కొంచెం దూరంగానే ఉండండి. ఇందులో 6.7" Full HD Plus OLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి కొంచెం చూసుకోండి, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ ఆక్వా టచ్ ఫీచర్ కూడా ఉంది. టెంపర్ గ్లాస్ అవి వాడితే మళ్ళీ ఆక్వా టచ్ ఫీచర్లు ఏం పని చేయదు. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటున్నా. 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే 1 lakh లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎంతో మంచి క్వాలిటీ అండ్ ఆనెస్ట్ వీడియోస్ ముందు తీసుకొస్తూ ఉంటా. అండ్ స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, కానీ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇలాంటి సపోర్ట్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ NFC సపోర్ట్ దీంట్లో ఉండదు. అలానే బడ్జెట్ కూడా అరౌండ్ 22-23 లో వస్తుంది కాబట్టి NFC వీళ్ళెవరు. IR బ్లాస్టర్ కూడా దీంట్లో ఉండదు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఏమైనా కంట్రోల్ చేయాలంటే. ఈ మూడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, డాల్బీ, NFC, IR ఈ మూడు దీంట్లో ఉండవు. అండ్ ఇంకా కెమెరాస్ రేర్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. Sony LYT 600 సెన్సార్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ప్రైమరీ కెమెరా వరకు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. లైవ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కెమెరా రివ్యూలో నేను ఇంకోసారి మాట్లాడతా. బట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే అంత సజెస్టబుల్ కాదు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మోస్ట్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉండదని అనుకుంటున్నా. రేర్ సైడ్ మాత్రం 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బొకే వీడియో లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడితే 5200 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. గుడ్ ఇనఫ్ బ్యాటరీ బడ్జెట్ లో. అలానే ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. కేబుల్ తో, వైర్లెస్ ఛార్జ్ కాదు. మీరు కేబుల్ పెట్టుకుని వేరే డివైస్ కి కావాలనుకుంటే ఛార్జ్ చేసుకోవచ్చు, రివర్స్ ఛార్జ్. రైట్ నో ఇవి ఒకసారి రియల్మీ P2 Pro కి సంబంధించి ఇప్పటి వరకు మనకున్న కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్. వీళ్ళు ఆఫర్స్ లో ఏవైతే తీసుకొచ్చారో 20,000 రూపాయల్లో ఆ ప్రైస్ లో మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ప్రాసెసర్ పరంగా కాంపిటీషన్ లో 7200 కొంచెం అహెడ్ ఉంటుంది. స్క్రీన్ OLED స్క్రీన్ కాబట్టి మీకు రెజల్యూషన్ కొంచెం బెటర్ గా ఉండిద్ది. ఈ బడ్జెట్ లో వచ్చే రిమైనింగ్ ఫోన్స్ కి చాలా కాంపిటీషన్ ఇచ్చింది స్క్రీన్ పరంగా. డిస్ప్లే అండ్ ప్రైమరీ కెమెరా సెన్సర్, ఈవెన్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ ఇవి వరకు
రూపాయల్లో మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం బెటర్గానే ఉంది, నా కార్డ్ ఆఫర్స్ లేకపోయినా పర్లేదు, 22-23 నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్టిల్ ద బెస్ట్ ఆప్షన్. అక్కడ మీకు ఇంకా NFC ఉండిద్ది, IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉండిద్ది, స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ ఆడియో పరంగా మీకు ఇంకా ఉపయోగపడచ్చు. అండ్ ఈవెన్ కెమెరా సెన్సార్ కూడా LVT 700C సెన్సార్ తో వస్తుంది, 600 కంటే బెటర్ సెన్సార్. సో చాలా వరకు ఫీచర్స్ దాంట్లో బెటర్ ఉన్నాయి. మీ బడ్జెట్ మీరు ఒక 2000 రూపాయలు యాడ్ చేసుకోగలను అనుకుంటే ఎడ్జ్ 50 ఫ్యూజన్ కే మీరు కన్సిడర్ చేయండి. స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 20,000 అనుకుంటే కూపన్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఇది వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇనిషియల్ గా అయితే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 20,000 కి మించి ఈ ఫోన్ పెట్టొద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.